హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో డైలీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, ప్రతిరోజు నేను తెలుగులో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో వచ్చేటటువంటి అంశాలు, నేను తీసుకుంటున్న అంశాలు అవి యూపీఎస్సీకి కాన్సెప్టుల పరంగా స్టేట్ పీసెస్ మీకు ఉంటాయి కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్. సో గ్రూప్ 1 ఎగ్జామ్ ఏబిపిఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ, వాటికి ఫ్యాక్ట్స్ కూడా ఇందులో నేను కవర్ చేస్తున్నాను. అంటే రెండు కవర్ చేస్తున్నాను, కాన్సెప్టువల్ విత్ ఫ్యాక్ట్స్ అనమాట, కాన్సెప్టువల్ నాలెడ్జ్ విత్ ఫ్యాక్ట్స్. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఉపయోగపడతాయి ఎగ్జామినేషన్ పరంగా. యూపీఎస్సీలో ఫ్యాక్ట్స్ పరంగా ఉపయోగపడతాయి, కాన్సెప్టువల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా అలాగే ఉపయోగపడతాయి, అలానే మీకు స్టేట్ పీసెస్ ఎగ్జామ్లో కూడా ఉపయోగపడతాయి. ఇవి మల్టీ సబ్జెక్టివ్లో తీసుకుంటాం కాబట్టి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, ఇట్లా తీసుకుంటాం కాబట్టి ఇవి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి, వీటితో పాటు చివరిలో 5 ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ ప్రిలిమ్స్ ప్రశ్నలు నేను కరెంట్ ఈవెంట్స్ని తీసుకున్నాను. మన అక్టోబర్ ఇప్పటివరకు జరిగే కరెంట్ ఈవెంట్స్ మనం చెప్పుకున్నవి, వాటిలో నుంచి కొన్ని ప్రశ్నలు తయారు చేసి తీసుకున్నాను. అవి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ మనం చూస్తే 18th అక్టోబర్కి సంబంధించి ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్, శ్రీలంకన్ ఆథర్ షీహన్ కరుణతిలక ఓన్ బ్రిటన్స్ బుక్కర్ ప్రైజ్ 2022. సో బ్రిటన్ దేశానికి సంబంధించిన బుక్కర్ ప్రైజ్ తెలుసు కదా, బుక్కర్ ప్రైజ్ అనేది ఆయన గెలిచారనమాట. అసలు ఏంటి, ఆయన ఏమి రాశారు, ఏమైనా బుక్ రాశారా, అసలు బుక్కర్ ప్రైజ్ దేనికి ఇస్తారో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో శ్రీలంకన్ ఆథర్ షీహన్ కరుణతిలక వాజ్ ఓన్ బ్రిటన్స్ బుక్కర్ ప్రైజ్ 2022 for prediction for his work The Seven Moons of Mali Almeida. సో మాలి ఆల్మేడా. సో ఈయన ఒక వర్క్ చేశాడు అనమాట. సో అబౌట్ ఏ జర్నలిస్ట్ మర్డర్డ్ అమిడ్ కంట్రీస్ సెక్రటేరియట్ స్ట్రిఫ్. ఇక్కడ ఏంటంటే ఈయన ఒక బుక్ రాశాడు అనమాట, ఒక వర్క్ చేశాడు, ఒక ఫ్రిక్షన్ వర్క్ అనేది చేశాడు. ఇప్పుడు మనకి బాహుబలి మూవీ ఉంది, ఇట్స్ ఎ ఫ్రిక్షన్ స్టోరీ, అంటే ఒక కల్పన అనమాట. ఊహించుకొని దాన్ని ఒక స్టోరీలా రాసి, వాళ్ళు డైరెక్టర్ ఊహించుకొని, రైటర్ ఉంటారు కదా, వాళ్ళు ఊహించుకొని ఒక స్టోరీలా రాస్తారు. అట్లా ఈయన కూడా ఒక ఫ్రిక్షన్ వర్క్ చేశాడు. అదేంటంటే ద 7 Moons of మాలి అల్మేడా. సో గుర్తుపెట్టుకోండి, ఇది రాసింది ఎవరంటే మనకి శ్రీలంకను ఆథరు షీహాన్ కరుణతిలక. సో ఈ స్టోరీ ఏంటంటే అసలు ఒక జర్నలిస్ట్ అనే అతను సెక్రటేరియట్ దగ్గర, దేశానికి సంబంధించిన సెక్రటేరియట్ అనమాట, సెక్రటేరియట్ దగ్గర అతను మర్డర్ చేస్తారు, మర్డర్ అనేది జరుగుతుంది అనమాట. సో అట్లా జర్నలిస్ట్ మర్డర్ ఎమిడే కంట్రీ సెక్రటేరియట్ స్టిఫ్, దాని గురించి సంబంధించిన స్టోరీ. ద జడ్జెస్ ప్రైజ్డ్ ది అంబిషియస్ ఆఫ్ ఇట్స్ స్కోప్ అండ్ హిలారియస్ అడాసిటీ ఆఫ్ ఇట్స్ నెరేటివ్ టెక్నిక్స్. సో చాలా మంది జడ్జెస్ వీళ్ళందరూ కూడా ఆ స్టోరీని అప్రిషియేట్ చేశారనమాట. ఈయన రాసినటువంటి వర్క్ని చాలా వరకు అప్రిషియేట్ చేశారు. కరుణతిలక సెకండ్ నావెల్ ద 7 Moons of Mali Almeida comes more than a decade after this debut and Chinaman was published in the 2021. సో మామూలుగా ఈయన ఇది సెకండ్ నావెల్ అనమాట. ఎవరిది, షీహాను కరుణతిలక సంబంధించింది సెకండ్ నావెల్. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఆయనకి చినామన్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట, అది 2011లో పబ్లిష్ చేశారు. ఇప్పుడు ఇది సెకండ్ అనమాట. ఏది, ఈ 7 Moons on the Mali Almeida అనేది సెకండ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీలంకకు సంబంధించింది ఎవరంటే మనకి షీహాన్ కరుణతిలక. ఈ ప్రైజ్ ఎవరిస్తారు, బుక్కర్ ప్రైజ్ అనేది ఎవరిస్తారంటే బ్రిటన్. సో బ్రిటన్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది అనమాట. ఇట్లా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో ఇండియా టు హోస్ట్ ఎస్సీఓ నేషనల్ కోఆర్డినేటర్స్ మీట్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి నేషనల్ కోఆర్డినేషన్ మీట్ని ఇండియా అనేది ఆతిథ్యం ఇస్తుంది, ఇండియా అనేది హోస్ట్ చేస్తుంది. ఇవేంటో చూద్దాం. ఇండియా ఈజ్ సెట్ టు హోస్ట్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ నేషనల్ కోఆర్డినేషన్ మీటింగ్ ఇన్ ది ఢిల్లీ. సో ఎక్కడ జరుగుతుందంటే ఇది మనకి ఢిల్లీలో జరుగుతుంది. ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి నేషనల్ కోఆర్డినేటర్ మీటింగ్ అనేది ఢిల్లీలో అయితే జరుగుతుంది అనమాట. ద ఎస్సీఓ నేషనల్ కోఆర్డినేటర్స్ మీటింగ్ విల్ టేక్ ప్లేస్ ఫ్రమ్ ది 17th to the 18th of the October 2022. ఇది మనకి నిన్నటి నుంచి అనమాట, అంటే 17th నుంచి ఇవాళ వరకు 18th 2 days వరకు ఈ నేషనల్ కోఆర్డినేటర్ మీటింగ్ అనేది ఎస్సీఓ తరఫున ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. న్యూఢిల్లీ టుక్ ఓవర్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ది 9-member గ్రూపింగ్ ఆఫ్ ఎర్లియర్ దిస్ ఇయర్ అట్ ది సమర్కండ్ ఎస్సీఓ సమ్మిట్. సో మనకి ఉజ్బెకిస్తాన్ ఉంది కదా, సో ఉజ్బెకిస్తాన్ దగ్గర మొన్న సమ్మిట్ జరిగింది, ఎస్సీఓ సమ్మిట్ అనేది జరిగింది. 2022 సమ్మిట్ సమర్కండ్ సిటీ, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది ఉజ్బెకిస్తాన్. అక్కడ జరిగినప్పుడు అక్కడ డిస్కస్ చేసుకుని న్యూఢిల్లీకి అయితే వీళ్ళు ప్రెసిడెన్సీ అనేది ఇచ్చారనమాట. దేనికి సంబంధించింది, ఎస్సీఓ తరఫున నేషనల్ కోఆర్డినేషన్ మీటింగ్కి న్యూఢిల్లీ అనేది ప్రెసిడెన్సీ చేస్తుందని చెప్పేసి అక్కడ డిసైడ్ చేసుకున్నారు.
సో చూద్దాం అసలు ఈ నేషనల్ కోఆర్డినేటర్ మీటింగ్ అంటే ఏంటి, ఇందులో ఏమేమి డిస్కస్ చేసుకుంటారో దానికి సంబంధించిన డేటా ఏముందో ఇప్పుడు చూద్దాం. ఇండియా విల్ హోల్డ్ ఎస్సీఓ ఫారెన్ డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అండ్ సమ్మిట్ లెవెల్ మీటింగ్స్ ఆఫ్ గ్రూపింగ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్. అంటే మామూలుగా ఎస్సీఓ సంబంధించిన డిఫెన్స్ మీటింగ్ అవన్నీ కూడా ఇండియా అనేది హోస్ట్ చేస్తుంది. తర్వాత ఇండియా ఆల్సో హోస్టెడ్ ది యాంటీ టెర్రర్ ఎస్సీఓ డ్రిల్స్ ఇన్ హర్యానా ఎర్లియర్ దిస్ మంత్. సో మనకి చెప్పారు కదా మీకు, మానేసర్ హర్యానాలోని మానేసర్ గ్యారిసన్ ఉంది, మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన గ్యారిసన్ ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఎస్సీఓ తరఫున యాంటీ టెర్రర్ డ్రిల్స్ అనమాట. సో టెర్రరిజంకి అగైనెస్ట్ ఏ విధంగా పోరాడాలి, ఈ డ్రిల్స్ అనేవి జరుగుతాయి, ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఈ దేశాలన్నీ పాల్గొంటాయి, ఎస్సీఓ సంబంధించిన దేశాలన్నీ కూడా అక్కడ పాల్గొంటాయి అనమాట. ఇందులో ఫన్నీ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ కూడా మెంబర్ కాబట్టి పాకిస్తాన్ కూడా ఇందులో పాల్గొంటుంది. సో పాకిస్తాన్ ఈజ్ ఫండింగ్ టెర్రరిజం, పాకిస్తాన్ సపోర్టింగ్ టెర్రరిజం అగైనెస్ట్ ది ఇండియా అని మనకి FATF కూడా, సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా చెప్పిందనమాట. అందుకే టెర్రరిజానికి పాకిస్తాన్ ఫండింగ్ చేస్తుందనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టింది FATF. సో అదొకటి. తర్వాత ద గ్రూపింగ్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ది 2011 అండ్ ఇన్క్లూడ్స్ ది 9 కంట్రీస్ ఎట్స్ మెంబర్స్. మీకు తెలుసు కదా, ఇదంతా కామన్గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎస్సీఓ మెంబర్స్ ఎవరు ఉంటారని. మనకి 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి, తర్వాత మనకి రష్యా ఉంటుంది, చైనా ఉంటుంది, ప్లస్ పాకిస్తాను ప్లస్ ఇండియా కూడా ఉంటుంది. సో మనకి ఇవి వచ్చేసి మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఏంటి సార్ 8 చెప్పారు, ఇక్కడ 9 అనుకున్నారు. సో రీసెంట్గా ఇరాన్ అనమాట. సో రీసెంట్గా చైనా కంట్రీ వచ్చేసి ఇరాన్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఎవరంటే చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్ అండ్ 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్జికిస్తాన్, కజకిస్తాన్. సో ఇక రీసెంట్ కంట్రీ ఏంటంటే ఇరాన్ అనమాట. ఇరాన్ ఈస్ ద లేటెస్ట్ కంట్రీ టు జాయిన్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఓకేనా. సో దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది మీకు తెలుసు కదా, ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను, బీజింగ్, చైనాలోని బీజింగ్లో దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనేది ఇరాన్ అనేది ఎస్సీఓ చేరిన లేటెస్ట్ కంట్రీ అనమాట. సో బెలారస్ కూడా ప్రోగ్రెస్లో ఉంది, ఇంకా పెండింగ్లో ఉంది, ఇంకా కంప్లీట్గా మెంబర్ అయితే కాలేదు. సో ఇరాన్ బికేమ్ ది లేటెస్ట్ మెంబర్ ఆఫ్ ది గ్రూపింగ్ దిస్ ఇయర్, విల్ అటెండ్ ది సమ్మిట్ ఆఫ్ ఫుల్ ప్లెడ్జ్డ్ మెంబర్ నెక్స్ట్ ఇయర్. సో రీసెంట్గా సమ్మిట్లో అయితే జాయిన్ అయిపోయింది, ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ మెంబర్ అయిన తర్వాత కంప్లీట్గా ఇంకా నెక్స్ట్ సమ్మిట్లో ఎస్సీఓ 2023 సమ్మిట్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు, ఏ కంట్రీ హోస్ట్ చేస్తుందంటే ఇండియా. సో భారతదేశము ఆతిథ్యం ఇస్తుంది అనమాట ఎస్సీఓ 2023 సమ్మిట్కి. ఇందులో ఇరాన్ కూడా పాల్గొని అన్ని డిస్కస్ చేసుకుంటారు. సో ఇండియా అలాంగ్ విత్ పాకిస్తాన్ బికేమ్ ది మెంబర్ ఇన్ ది గ్రూపింగ్ 2017. మీకు తెలుసు కదా, 2017లో ఇండియా పాకిస్తాన్ వచ్చేసి మెంబర్స్ అయ్యానమాట ఎస్సీఓలో. సో మీకు యాజ్ యూజువల్గా తెలిసినట్టు రష్యా వచ్చేసి ఇండియాని సపోర్ట్ చేసింది మెంబర్ కావాలని చెప్పేసి పర్మనెంట్ మెంబర్గా. పాకిస్తాన్ని వాళ్ళకి జిగిరి దోస్తులు ఉన్నారు కదా వాళ్ళకి, సో చైనా వచ్చేసి సపోర్ట్ చేసింది. ఇట్లా 2 దేశాలు ఎస్సీఓల మెంబర్స్ అయితే అయ్యాయన్నమాట. చూడండి, ఎస్సీఓ లాస్ట్ 6 months నుంచి ఎస్సీఓ అనేది న్యూస్లో ఉంటూనే ఉంది. కాబట్టి చూడండి, నీట్గా చూసుకోండి, మెయిన్స్ పరంగా కూడా ఒక నోట్ అనేది చేసి పెట్టుకోండి. సో తర్వాత కరెంట్ ఈవెంట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. తమిళనాడు ఈజ్ ఓన్లీ స్టేట్ టు అచీవ్ ది జల్ జీవన్ మిషన్ టార్గెట్ 2022. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి స్టార్ట్ చేసినటువంటి జల్ జీవన్ మిషన్ ఉదాహరణ తీసుకొచ్చారు, అదేంటో డిస్కస్ చేసుకుందాం. ఆ మిషన్ టార్గెట్ని రీచ్ అయిన ఒకే ఒక స్టేట్ మన ఇండియాలో తమిళనాడు. సో తమిళనాడు అనేది ఒక్క రాష్ట్రమే ఆ టార్గెట్ అయితే మీట్ అయిందనమాట. ఏంటో చూద్దాం అది. సో తమిళనాడు హ్యాస్ ఎమర్జ్డ్ ది ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా విచ్ అచీవ్డ్ ది టార్గెట్ ఫర్ 2021 Q1 and Q2 for the Jal Jeevan mission with the 69.57 lakh households to provide the tap connections. అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై అనమాట. ఇప్పుడు తెలంగాణలో ఏముంది, మిషన్ భగీరథ అని ఉదాహరణ తీసుకొచ్చారు, మిషన్ కాకతీయ అని ఉదాహరణ తీసుకొచ్చారు. కాకతీయ అనేది ఇట్స్ ఎ ట్యాంక్ ఇరిగేషన్ అనమాట, అంటే చెరువులు తవ్వించడము, ఇరిగేషన్ సంబంధించి. సో అపార్ట్ ఫ్రమ్ దాన్ని పక్కన పెట్టేస్తే మిషన్ భగీరథ. సో మిషన్ భగీరథ అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై టు ది ఎవ్రీ హౌస్ హోల్డ్ అనమాట. సో కానీ ఇక్కడ తమిళనాడు అంతా బీట్ చేయలేకపోయింది తెలంగాణ, సో అంతగా సక్సెస్ కాలేదు. కానీ ఇక్కడ మాత్రం తమిళనాడు అనేది ట్యాప్ కనెక్షన్స్ ప్రతి ఇంటికి ఇచ్చారనమాట. సో మొత్తం 69.57 lakh హౌస్ హోల్డ్స్కి ఇచ్చారు. సో యూనియన్ జల్ శక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ విజిటెడ్ చెన్నై అండ్ రివ్యూడ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది వర్క్ ఆన్ ది జల్ జీవన్ మిషన్ ఫర్ అక్యూజ్డ్ పోర్టబుల్ ట్యాప్ వాటర్ సప్లై టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ 2024. సో ఇక్కడ ఇంకా తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 2024కి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్ మేము ఇస్తాము, ఆ టార్గెట్లో మేము వెళ్తున్నాము అని చెప్పారు. సో ఇక్కడ మన యూనియన్ మినిస్టర్ జలశక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ కూడా అప్రిషియేట్ చేస్తారు తమిళనాడు గవర్నమెంట్ని. సో మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యారు, ఇంకా 2024 టార్గెట్ మీరు ఇంకా ముందుగానే రీచ్ అవుతారని చెప్పేసి వాళ్ళని అయితే ప్రశంసించారనమాట. సో తర్వాత అవుట్ ఆఫ్ ది 1.25 crore households in Tamil Nadu, 69.57 lakh households never received the tap connection water connection in Tamil Nadu. So ఇక్కడ have received the.
సో ఇక్కడ ఇప్పటివరకు అయితే మొత్తము ఇంతమందిలో వాళ్ళు 1.25 crore హౌస్ హోల్డ్స్ ఉంటే దానిలో 69.57 lakh హౌస్ హోల్డ్ ఆల్రెడీ ట్యాప్ కనెక్షన్స్ అనేవి వచ్చాయన్నమాట. చూడండి ఎంత టార్గెట్ రీచ్ అయ్యారు తమిళనాడు గవర్నమెంట్. సో ఒక ట్రాన్స్పరెన్సీగా వెళ్తుంది గవర్నమెంట్ అనేది. స్టాలిన్ గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీగా ఉంది. సో అభివృద్ధి వైపు దూసుకుపోతుంది తమిళనాడు. సో తర్వాత ద పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ విత్ ది ట్యాప్ వాటర్ కనెక్షన్ ఈజ్ హయ్యర్ దాన్ ది నేషనల్ యావరేజ్. చూడండి మన జాతీయ సగటు కంటే కూడా మన దేశంలో ఉండే మన సెంట్రల్ అంటే నేషనల్ యావరేజ్ కంటే కూడా స్టేట్ యావరేజ్ చాలా ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ ద టార్గెట్ సెట్ బై యూనియన్ గవర్నమెంట్ Q1-2 ఫర్ ది 12.1 lakh ట్యాప్ కనెక్షన్స్ రిజిస్టరింగ్ ది 134% ఆఫ్ దట్. సో మామూలుగా గవర్నమెంట్ అనేది Q1కి 2కి వచ్చేసి 2022లో 12.1 lakh ఇచ్చే తమిళనాడు ఏకంగా 69.57 lakh హౌస్ హోల్డ్స్కి అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో అది ఎంత రిజిస్టర్ చేసిందంటే 134% అనేది ఎక్కువగా చేసింది అనుకున్న దానికంటే కూడా. సో ద టార్గెట్ సెట్ ఫర్ 2022-23 తమిళనాడు ఈస్ 28.48 lakh కనెక్షన్స్. సో రిమైనింగ్ వాటికి కూడా 28.48 కనెక్షన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ అయితే అనుకున్నది అనమాట. కరెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది 14.4 lakhs ట్యాప్ కనెక్షన్స్ అండర్ వే. సో ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి. 14.44 lakhs ట్యాప్ కనెక్షన్స్ అని ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతాయని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ అయితే చెప్పింది. అవుట్ ఆఫ్ ది 12,525 villages in Tamil Nadu, the state has reported the 2,663 villages Harghar Jal villages with the tap water connection the 100% households. సో ఈ విధంగా అయితే తమిళనాడు అనేది ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై దూసుకుపోతుంది. కానీ తెలంగాణ గవర్నమెంట్లో చాలా మంది మినిస్టర్స్ కావచ్చు అందరూ అనౌన్స్ చేశారు మేము ఇన్ని వేల గ్రామాలకి ట్యాప్ కనెక్షన్ ఇచ్చాము, కానీ టార్గెట్ అయితే ఇప్పటివరకు కూడా రీచ్ కాలేదన్నమాట. సో ఇలా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ట్రాన్స్పరెన్సీతో చేసినప్పుడే గవర్నమెంట్ అనేది ఆ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది అనమాట. సో ఇట్లా దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ 3-day కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ టు బిగిన్ ఇన్ ది విజయవాడ. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిటీ విజయవాడలో ఇక్కడ జరుగుతుందన్నమాట కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్. కూచిపూడి అనేది ఏంటి? కూచిపూడి ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ది క్లాసికల్ డ్యాన్స్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఉండే క్లాసికల్ డాన్సెస్లో వన్ ఆఫ్ ది క్లాసికల్ డాన్స్ అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నది ఇంతకుముందు యునైటెడ్గా ఉన్నప్పుడు. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది స్టేట్ క్లాసికల్ డ్యాన్స్ గుర్తుపెట్టుకోండి. సో ద వరల్డ్ కూచిపూడి నాట్యోత్సవం వాజ్ ఆర్గనైజ్డ్ ఫర్ ది 3-day ఇన్ విజయవాడ. సో మొత్తము వరల్డ్ మనకి ప్రపంచ కూచిపూడి దినోత్సవం అనేది ఇక్కడ నాట్యోత్సవం అనేది జరుగుతుంది. ఇది 3 రోజులు విజయవాడలో అనేది జరుగుతుంది అనమాట. ద వరల్డ్ కూచిపూడి నాట్యోత్సవం స్టార్ట్ ఫ్రమ్ ది 14th October 2022. ఇది మనకి 14th నుంచి 17th వరకు. సో 3 days అనేది జరుగుతుంది అనమాట. ద కూచిపూడి డాన్స్ ఫెస్టివల్ ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ది కమన్సలేషన్ ఆఫ్ ది 93rd బర్త్ యానివర్సరీ ఆఫ్ ది వరల్డ్ రినోవ్డ్ కూచిపూడి డాన్స్ ఆర్టిస్ట్ వెంపాటి చిన్నసత్యం. సో వెంపాటి చిన్నసత్యం అనే అతను చాలా ఫేమస్ కూచిపూడికి సంబంధించినటువంటి డాన్స్కి సంబంధించినటువంటి. ఆయన 93వ జయంతి సందర్భంగా ఈ కూచిపూడి వరల్డ్ కూచిపూడి నాట్యోత్సవం అనేది జరుగుతుంది అనమాట. సో దీంతో పాటు మీరు భరతనాట్యం అనేది తమిళనాడుకి సంబంధించింది కావచ్చు. నెక్స్ట్ ఒడిస్సీ అనేది ఒడిస్సాకి సంబంధించింది. నెక్స్ట్ మణిపూరి. సో మణిపూరి అనేది మణిపూరికి సంబంధించింది. సత్రియా అనేది దీనికి సంబంధించింది. అస్సాంకి సంబంధించింది. కథకళి అండ్ మోహిని అట్టం ఏంటి కేరళకి సంబంధించింది. కథకళి అండ్ మోహిని అట్టం. సో లాస్ట్ ఫైనల్ వచ్చేసి కథక్. సో కథక్ అనేది నార్త్ ఇండియాకి సంబంధించింది. ఎస్పెషల్లీ యూపీలో ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే మనకి ఇవి కాకుండా కూచిపూడి కాకుండా రిమైనింగ్ క్లాసికల్ డాన్సెస్ ఇన్ ఇండియా అనమాట. సో తర్వాత కరెంట్ ఈవెంట్ వచ్చేసి ప్రవాసీ భారతీయ దివాస్ టు బి హెల్డ్ ఇన్ అట్ ఇండోర్ ఇన్ ది January 2023. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను కూడా. సో 17వ ప్రవాసీ భారతీయ దివాస్ అనేది మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో జరుగుతుంది అని. సో 17th ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ ఈజ్ హెల్డ్ ఇన్ ది ఇండోర్ ఇన్ మధ్యప్రదేశ్ January 2023. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ జైశంకర్ లాంచ్డ్ ది వెబ్సైట్ ఆఫ్ 17th ప్రవాసీ భారతీయ దివాస్ కనెక్షన్ విత్ ది మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వి మురళీధరన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అనేది జరుగుతూ ఉంది. దీన్ని వచ్చేసి ప్రతి సంవత్సరం January 9వ తేదీన జరుపుకుంటారు అనమాట. January 9వ తేదీన జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు మనం చూద్దాం. అదే డేట్ ఎందుకు ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా చూద్దాం. ప్రవాస భారతీయ దివాస్ సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ ఆన్ ది 19th January. సో 9th January రోజున జరుపుకుంటారు. January 9వ తేదీన జరుపుకుంటారు. టు కాంట్రిబ్యూషన్ ది ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. అంటే మన ఇండియన్ తరపున భారతీయ ఒరిజినల్ పీపుల్ ఉంటారు కదా, భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఎన్ఆర్ఐస్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ భారత అభివృద్ధిలో ఏ విధంగా పాలు పంచుకున్నారు, ఎటువంటి రోల్ ఉందో అదంతా కూడా డిస్కస్ చేసుకుని ఒక గెట్ టుగెదర్లో అయితే జరుగుతుంది అనమాట. సో ఎందుకు January 9న ఎందుకు జరుపుకుంటారు అంటే, సో January 9న ఇట్ ఈస్ ది కమెమరేట్స్ రిటర్న్ ఆఫ్ ది మహాత్మా గాంధీ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా టు ఇండియా ఆన్ ది 19th January 1951. సో ఆఫ్రికా టు ఇండియా 1951. సో ఇది మామూలుగా మిస్టేక్ అని ఉంటుంది 18 మనకి. సో ఈయన వచ్చేసి ఇక్కడ చూడండి మామూలుగా January 9వ తేదీన
మనకు వచ్చారనమాట. ఎవరు వచ్చారు? గాంధీ అనే అతను. సో మన మహాత్మా గాంధీ ఉన్నారు కదా, జాతిపిత, ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చారనమాట. సో ఇండియాకి వచ్చారు 1915. సో 1915లో సో 1915లో ఆయన వస్తాడు. అంత ముందు కూడా ఒకసారి ఇండియాకి వస్తాడు, కాకపోతే మళ్ళీ రిటర్న్ అయిపోతాడు. ఇండియా కంప్లీట్గా సౌత్ ఆఫ్రికా వచ్చేసి 1915 అనమాట. సో 51 కాదు మిస్టేక్. సో 1915 వస్తాడు. వచ్చిన తర్వాత 1917 చంపారన్ సత్యాగ్రహ, 1918 అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, 1918లోనే మళ్ళీ కేదార్ సత్యాగ్రహ, వరుసగా 3 మూమెంట్స్ చెప్పి ఇండియాలోనే హీరో అయిపోతాడు గాంధీ. సో హీరో అవుతారు. ఇట్లా మహాత్మా గాంధీ 1915 19 జనవరి రోజున వస్తారు కాబట్టి మనం జనవరి 9న ప్రవాస భారతీయ దివస్ అనేది జరుపుకుంటాం అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయి ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయి, ఇప్పుడు 5 ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయి ఒక్కొక్కటి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రశ్న వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ICCR పార్ట్నర్ విత్ ది విచ్ టెక్నాలజీ కంపెనీ టు ప్రమోట్ ది సాంస్క్రిట్. సో రీసెంట్గా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్ అనమాట, దీని గురించి ఆల్రెడీ డైలీ కరెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేం చేస్తుందంటే మన దేశంలో ఉండే ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, తమిళ్ కావచ్చు, సాంస్క్రిట్ ఇట్లాంటివి డెవలప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది రీసెంట్గా ఒక పెద్ద కంపెనీతో కొలాబరేట్ అయ్యి సాంస్క్రిట్ని డెవలప్ చేయాలి, సంస్కృతాన్ని డెవలప్ చేయని ఉద్దేశంతో చేశారనమాట. అది ఏ కంపెనీ అడుగుతున్నారు? సో మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, గూగుల్. సో ఆన్సర్ వచ్చేసి గూగుల్ అనమాట. గూగుల్తో కొలాబరేట్ అయ్యి సాంస్క్రిట్ని డెవలప్ చేయాలని చెప్పేసి చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రశ్న, విచ్ స్టేట్ ఈస్ సెట్ టు సెటప్ ది వరల్డ్స్ లార్జెస్ట్ జంగిల్ సఫారీ పార్క్ అక్రాస్ ది 10,000 acres. ఇదైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని గురించి మన డైలీ కంటెంట్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. తమిళనాడు, మధ్యప్రదేశ్, హర్యానా, నాగాలాండ్. ఆన్సర్ వచ్చేసి హర్యానా. సో హర్యానా అనేది మనకి సెరెనగంటి నేషనల్ పార్కు, క్రోవల్ నేషనల్ పార్కు, తర్వాత మనకి ఇంకా చూస్తే అంబెసోలి నేషనల్ పార్కు, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఇలా ఉంటాయి. కానీ సౌత్ ఆఫ్రికా, నమీబియా, కెన్యా, టాంజానియా ఇక్కడ ఉండే ఆఫ్రికా కాంటినెంట్లో ఉండే చాలా వరకు నేషనల్ పార్క్స్లో సఫారీ ఉంటుంది అనమాట. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద జంగిల్ సఫారీ పార్క్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడంటే హర్యానా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రశ్న వచ్చేసి ట్రోపికల్ రేస్ 4 TR4 అని చెప్పేసి రీసెంట్గా న్యూ ఫసారియం స్పీసీస్ విచ్ ఈజ్ ఆన్ ది రైజ్ ఇన్ ఆఫ్రికా అఫెక్ట్స్ విచ్ ఆఫ్ ది ప్లాంట్స్. రీసెంట్గా ట్రోపికల్ రేస్ 4 అని ఒక స్పీసీస్ అనేది వచ్చిందనమాట. ఇది ఒక ప్లాంట్కి చాలా వరకు కీడు చేస్తుంది, అంటే హాని కలిగిస్తూ ఉంది. అది ఏ ప్లాంట్ కానీ ఇక్కడ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్లో వస్తుంటాయి. కేర్లెస్ చేయకుండా, నెగ్లెన్స్ చేయకుండా చూసుకోండి. ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువ రిపీట్ అవుతుంటాయి ఎగ్జామినేషన్లో. సో రైస్, బనానా, కాటన్, గ్రేప్స్. సో బనానాకు వచ్చేసి ఇది ఒక ఇన్వాసివ్ స్పీసీస్గా, ఫర్నేసివ్ స్పీసీస్గా అయ్యి దానికి హాని అనేది కలిగిస్తుంది అనమాట. ఇదొకటి చూసుకోండి. సో నెక్స్ట్ విచ్ సిటీ ఈజ్ హోస్టెడ్ ది ఖాదీ ఫెస్ట్ 2022 ఎగ్జిబిషన్. సో మనకి ఇండియాలో ఖాదీ ఫెస్ట్ అనమాట. మనకి ఖాదీ ఉంది, టెక్స్టైల్కి సంబంధించింది. సో అట్లా ఖాదీ ఫెస్ట్ 2020 అనేది ఎగ్జిబిషన్ జరిగిందనమాట. అది ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. సో చెన్నై, వారణాసి, ముంబై, అహ్మదాబాద్. సో ముంబైలో అయితే ఈ ఫెస్టివల్ అనేది జరిగింది. ఖాదీ ఫెస్ట్ 2020 అనేది ముంబైలో జరిగింది. ఇట్లాంటి ఫెస్టివల్స్ చూసుకుంటూ ఉండాలి. సమ్మిట్స్, ఫెస్టివల్స్, గ్రూపింగ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఆప్టిమస్ చూడండి. ఆప్టిమస్ ఈజ్ ఏ ప్రోటోటైప్ ఆఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ లాంచ్డ్ బై విచ్ కంపెనీ. సో ఆప్టిమస్ అనేది అంటే ప్రోటోటైప్ హ్యూమనాయిడ్ రోబోట్ అనమాట. సో హ్యూమన్ లాగే ఒక రోబోట్ అనేది తయారు చేస్తారు ఆప్టిమస్ అని. ఇది దేనికి సంబంధించింది, ఇది ఏ కంపెనీ తయారు చేసిందని ఇక్కడైతే అడుగుతున్నారు. సో యాపిల్, టెస్లా, అమెజాన్, యాపిల్. సో యాపిల్ 2 times రిపీట్ అయింది ఇక్కడ. మైక్రోసాఫ్ట్. సో యాపిల్, టెస్లా, అమెజాన్, మైక్రోసాఫ్ట్. సో ఆన్సర్ వచ్చేసి టెస్లా అనమాట. సో టెస్లా అనేది రీసెంట్గా తయారు చేసింది. టెస్లా CEO ఎవరు? మనకి టెస్లా ఎవరికి సంబంధించింది? అలానే మాకు తెలుసు కదా, మనకి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. సో మనకి సో ప్రపంచంలోనే టాప్ వెల్తిస్ట్ పర్సన్ అనమాట. సో రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ వచ్చేసి ఎలాన్ మస్క్. ఈయన CEO ఆఫ్ స్పేస్ ఎక్స్. మీకు స్పేస్ ఎక్స్ తెలుసు కదా, మనకి అంతరిక్ష పరిశోధన చేసే స్పేస్ ఎక్స్ కూడా ఈయన CEO అనమాట. స్పేస్ ఎక్స్ రీసెంట్గా నాసాతో కూడా కొలాబరేట్ అయ్యి ఒక 4 ఆస్ట్రోనాట్స్ 4 ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించింది అనమాట. స్పేస్లో పంపించి రిటర్న్ కూడా అయ్యారు. రీసెంట్గా మన భూమి మీద కూడా వచ్చారనమాట. సో స్పేస్ ఎక్స్ అనేది చాలా డెవలప్ అవుతుంది. ఇండియా చేసిన 106 శాటిలైట్స్ ఉన్నాయి కదా, మనం 104 శాటిలైట్స్ని పంపించాం కదా ఒకేసారి. దాన్ని ఈ స్పేస్ ఎక్స్ అనేది బీట్ చేసింది అనమాట. ఇది ఎలాన్ మస్క్ సంబంధించింది. మనకి జెఫ్ బెజోస్ ఉన్నారు, అంటే అమెజాన్ CEO ఉన్నారు కదా, అమెజాన్ CEO. ఈయనకి కూడా స్పేస్కి సంబంధించిన ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది. దాని పేరు వచ్చేసి బ్లూ ఒరిజిన్. సో బ్లూ ఒరిజిన్ వచ్చేసి ఎవరిదంటే జెఫ్ బెజోస్కి సంబంధించింది. స్పేస్ ఎక్స్ అనేది ఎలాన్ మస్క్ అయితే సంబంధించింది అనమాట. సో ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్, అలాగే మనకి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనమాట. సో రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్.